హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీహెచ్ఎన్ఎస్ ఛానల్. ఇవాళ బిగ్ బాస్ రివ్యూతోనైతే నేను మీ ముందరికి వచ్చేసిన. ప్లీజ్ మీరు అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కొంచెం లైక్ చేసి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఆదరణ నాకు చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ టైంలో కొంచెం అర్థం చేసుకుని లైక్ ఇస్తారని అనుకుంటూ ఇంకా రివ్యూ అయితే స్టార్ట్ చేస్తా. మొత్తం నిన్న బిగ్ బాస్లో జరిగింది ఏందిరా అంటే గుడ్డు గొడవ తప్ప నాకు ఇంకెక్కటి ఎక్కువ ఏం కావలేదు. ఎందుకు అంటే కంటెంట్ ఇస్తున్న సంజనానే విలన్ అవుతుంది అక్కడ. అంటే వీళ్ళకి కంటెంట్ దొరకట్లేదు, ఏ కంటెంట్ వీళ్ళకి దొరకట్లేదు. సంజన ఏదైతే కంటెంట్ ఇస్తుందో ఆ కంటెంట్ మీద విలన్ అయిపోతుంది. అంటే అక్కడ నేను సంజనాని కరెక్ట్ అంటే ఈమె కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ కంటెంట్ మాత్రం ఆమెనే ఇస్తుంది. మరి మిగతా వాళ్ళు మరి కంటెంట్ కోసం ఏం చేయట్లేదని చెప్పేసి అయితే నేను చెప్పాల్సి వస్తుంది అన్నట్టు. ఇంకా తనుజ ప్రతిదానికి అంటే ఏడవడం ఒకటి నాకు నచ్చట్లేదు. కరెక్ట్ పాయింట్లు ఉన్నా కూడా ఏడవడం అనేది అనవసరం. ఏడవకుండా గట్టిగా మాట్లాడి గట్టిగా చేస్తే అక్కడ ప్రాబ్లం సార్ట్ అవుట్ అవుతుంది. మరి గట్టిగా తను ఎందుకు స్ట్రాంగ్గా ఉండలేకపోతుంది అనేది నాకు అది అర్థం కావట్లేదు. ఇంకా పాయింట్లోకి వెళ్తే నిన్న రివ్యూ అసలు ఏంటిది అని అంటే, ఓపెన్ చేసి అంటే షో స్టార్ట్ కాగానే ఇంకా వీళ్ళ నామినేషన్స్ ప్రక్రియనైతే మొదలైంది. ఇంకా సంజనాని చాలా వరకు పాయింట్ చేశారు. ప్రతి ఒక్కరు, ఒక భరణి గారు తప్ప ప్రతి ఒక్కరు నామినేషన్లో ఉండాల్సి వచ్చింది నిన్నటి ఎపిసోడ్లో. ఎందుకు అని అంటే వీళ్ళు మరీ ప్లాన్డ్గా, అంటే కామెంట్స్ వచ్చేసి మరీ ప్లాన్డ్గానే వీళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క పాయింట్లో తీసుకురావడం అయితే జరిగింది. ఇంకా తనుజాను ఎవరు మన దమ్ము శ్రీజ ఉంది కదా, దమ్ము శ్రీజ భరణి తెచ్చిచ్చింది సంజన కోసం. టాస్క్ ఆడి భరణి గారు తెచ్చిచ్చింది సంజన కోసం. కానీ మన దమ్ము శ్రీజ వచ్చేసి తనుజాని ఎంచుకున్నది. ఏ రీజన్ అని అంటే వంట చేసేటప్పుడు చిరాకు పడుతుంది అని చెప్పేసి నన్ను అడిగితే, ఒక్కరు ఒక వంట డిసైడ్ చేసి చెప్తే అది వంట అవుతుంది. ఏదో అవుతుంది, టేస్టో పేస్టో ఏదో అవుతుంది. కానీ 10 మంది వచ్చి చెప్తే అది పెంట అవుతుంది, వంట కాదు. 10 మంది వచ్చి చెప్తుంటే మరి చిరాకు రాక ఇంకేం వస్తుంది? అక్కడ ఉన్న వాళ్ళందరూ కామనర్స్ అందరు వచ్చి ఒక్కొక్కసారి ఒక్కొక్క రీజన్ చెప్పుకుంటా వంట ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పుకుంటా తనుజాకి చాలా చిరాకే తెప్పించారు వాళ్ళు. అయినా సరే ఓపికగా, ఎందుకు ఇక్కడ సెలబ్రిటీని కదా, నేను ఇంకేమన్నా అంటే కామనర్స్తో ఇట్లా మాట్లాడింది అని పోట్రే అవుతుందేమన్న భయానికి కూడా చాలా వరకు, అంటే చాలా వరకు తనుజ వీళ్ళ విషయంలో తగ్గి చాలా వరకు వాళ్ళు ఎంత చెప్తే అంత. ఇంకా మన గుండంకులు ఉన్నాడు కదా, మాస్క్ మన హరీష్, వచ్చేసి బియ్యం పెట్టుమనే విషయంలో కొంచెం చాలానే ఎక్కువ చేసిండు, ఎక్కువనే మాట్లాడిండు. ఆ విషయంలో కూడా తను ఒప్పుకుంది, అందరిని పిలిచింది, అందరిని అడిగింది, అందరితో మాట్లాడి నేను ఇక్కడ మీరు చెప్పినట్టుగానే వండుతున్నా, ఇక్కడ వంట మీరు చెప్పిందే కాబట్టి ఇన్ కేస్ ఇది అటు ఇటు అవుతుంది మీ ప్రాబ్లమే, నా ప్రాబ్లం కాదు అని చెప్పి వండడం తప్పేం కాదనిపించింది నాకు. అక్కడ చిరాకు పడడమో ఇంకోటి పడడమో కాదు. దానికే అతను ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం, నువ్వు అన్నపూర్ణదేవిలాగా ఉండాలి, నువ్వు అన్నపూర్ణదేవిలాగా వడ్డేయాలి, నీ బిహేవియర్ చక్కలేదు అనుకుంటా. నాకు అర్థంగా కడుగుతా, నీ కోసం వచ్చిందా తనుజ బిగ్ బాస్ హౌస్కి? బిహేవియర్ గురించి నీకు ఎందుకు? అన్నపూర్ణదేవిలా ఉండేయాలనా? హోటల్లో నీకు సర్వర్ అన్నపూర్ణదేవిలానే వండిస్తేనే తింటున్నావా? డబ్బులు ఇచ్చే కదా తింటున్నావు. అన్నపూర్ణదేవిలాగానే వండిస్తాడా? ఎలా వండినా ఎలా చేసినా అది టాస్క్ పరంగా వాళ్ళు చేయాల్సి వస్తుంది, మీరు తినాల్సి వస్తుంది అంతే. కానీ తను చేసే దాంట్లో అయితే రాంగ్ చేయట్లేదు, కరెక్ట్గానే చేస్తుంది, కరెక్ట్గానే పడుతుందని అయితే నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు అన్నది ఈ విషయంలో కామెంట్ చేయండి. నాకు మాత్రం తన బిహేవియర్ కాడ, తన వంట చేసే పద్ధతి కాడ ఎట్లాంటి రాంగ్ అని అయితే నాకైతే అనిపించలేదు. నీట్గానే, కరెక్ట్గానే, బాగానే వండుతుందని అయితే అనిపించింది. 10 మంది చెప్పే కాడ ఒక రీజన్, కొంచెం అటు ఇటు చిరాకు పడడంలో తప్పేముంది? మీరు ఓనర్స్ కాబట్టి మీరు చెప్పింది చేయాల్సి వస్తుంది. లేదనంటే రేపు మీరు రెంటర్స్ అవుతారు, మీరు వంట చేయాల్సి వస్తుంది. అప్పుడు అలాగే మాట్లాడతారా? కామనర్స్ అయితే ఇక్కడ నాకు కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇచ్చిన అవకాశాన్ని వాడుకోండి, మంచిగా ఆడండి, మంచిగా గేమ్ని చూడండి అని చెప్తుంటే వీళ్ళు కొంచెం ఎక్స్ట్రాలు చేసుకుంటా, గాసిప్స్ చేసుకుంటా ఈ ముచ్చట్ల మీదే ఉంటున్నారు. ఎక్కడ నాకు గేమ్ గురించి కరెక్ట్ దమ్తో ఆడుతున్నట్టు అయితే అనిపించట్లేదు. అంటే ఏదో లొంగున్నారు కదా వీళ్ళు సెలబ్రిటీస్, మాకు లొంగారు, మాకు బిగ్ బాస్ ఇచ్చిన అవకాశం ఇది వాడుకోవాలని చెప్పి వాడుతున్నారు తప్ప దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, బయటకు ఎట్లా పంపించాలి, దీన్ని ఈ పర్ఫార్మెన్స్ కామనర్స్ మీద మేము పాజిటివ్ వైబ్రేషన్స్ ఎట్లా తెచ్చుకోవాలి బయట అనే ఆట మీద వీళ్ళు ఆడుతున్నట్టయితే నాకు అస్సలు అనిపించలేదు. వాటర్కి పిలిచి వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు వాటర్కి అడుగుతున్నప్పుడు వాళ్ళ బిహేవియర్ చూడాలి. ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నారంటే అంత యాటిట్యూడ్ చూపిస్తున్నారు వాళ్ళు. చాలా ఓవర్ చేస్తున్నారు.
ఇంకా ప్రియా అన్నది అంటే మేము ఓనర్స్ మేము నచ్చింది ఫుడ్ మేము తినొచ్చు అని అన్నప్పుడు మరి బిగ్ బాస్ మీకు నచ్చిన ఫుడ్డే పంపించాలి కదా, అదే ఫుడ్ మీకు పంపించాలి కదా, మరి మీకు ఎందుకు పంపించలేడు? ఆప్షన్ అక్కడ ఎందుకు ఇచ్చిండు? ఇది మీకోసం, ఇది మీకోసం, మీరు వాళ్ళతో వంట చేయించుకోవాలి. ఎవరైతే కామన్ మన సెలబ్రిటీస్ ఉన్నారో సెలబ్రిటీస్తోని టెనెంట్స్తోని ఓనర్స్ వంట చేయించుకోవాలని చెప్పినప్పుడు వాళ్ళు టెనెంట్స్ చేసిన వంటనే వాడు తినాలి. అంతేగాని మా కోసం టెనెంట్స్ కోసం పంపించిన ఫుడ్ మేము తినొచ్చు, మాకు ఆ హక్కు ఉంది అని చెప్పి నామినేషన్ చేసింది రామురాతోని. అది ఏ విధంగా కరెక్టు? నువ్వు వాళ్ళ ఫుడ్, నీ ఫుడ్ వాళ్ళు తినడానికి ఎట్లా రైట్స్ లేవో వాళ్ళ ఫుడ్ మీరు తినడానికి కూడా రైట్స్ ఉంటాయి. అది మీరు పంపించింది కాదు, బిగ్ బాస్ పంపించింది. బిగ్ బాస్ పంపించిన దానికి మీకు రైట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? నాకైతే ఈ పాయింట్స్ అనేవి కరెక్ట్గా అనిపించలేదు. అంటే నామినేషన్స్ ఏవైతే నామినేషన్స్ తీసుకున్నారో ఈ పాయింట్స్ మీద నాకు ఆ పాయింట్స్ అయితే కరెక్ట్గా అనిపించలేదు, అస్సలు కరెక్ట్గా అనిపించలేదు. తనుజని అయితే చాలా ఫీల్ అయ్యేటట్టు చేసిర్రు. కానీ తనుజ ఇంకా స్ట్రాంగ్గా ఆడాలి, కానీ అంత ఏడిస్తే అట్లా చేస్తే గేమ్ పోతుందని అనిపిస్తుంది నాకైతే. గేమ్ పరంగా చూసుకుంటే తనుజ ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉండాలనిపించింది. ఇందులో మెయిన్ వచ్చేసి సంజన బాత్రూంలో షాంపూ విషయంలో ఎంత కంటెంట్ ఇచ్చిందో, వీళ్ళని నవ్వుకుంటూనే వీళ్ళకు కంటెంట్ అనేది ఇస్తుంది. బిగ్ బాస్ హౌస్లో కంటెంట్ ఏం లేదు తెలుసా. కంటెంట్ మొత్తం మన సంజన ఇచ్చే కంటెంట్ మిన్న గేమ్ అంతా నడుస్తుంది. మొన్న షాంపూస్ గురించి పెట్టుకుంటే అదొక గంట చాలా ఆర్గ్యుమెంట్, చాలా గొడవ, చాలా మొత్తం బిగ్ బాస్ హౌస్ అంతా హద్దిరిపోయేటట్టు గొడవ అయిపోయింది. ఆ గొడవ విషయంలో అక్కడ చాలాసేపు కంటెంట్ దొరికింది. ఆ విషయం మీద గాసిప్స్ వచ్చినాయి, చాలా వరకు మాట్లాడుకున్నారు. తర్వాత వచ్చేసి వీళ్ళ ఫుడ్ గురించి మాట్లాడుకున్నారు. వీళ్ళ ఫుడ్ విషయం వచ్చేసి వీళ్ళంటే వంట చేసే దాని గురించి వీళ్ళు భరణి గారును తనుజ గారు వంట చేసే విధానం గురించి మాట్లాడుకున్నారు కామనర్స్. వీళ్ళందరూ వీళ్ళు సపరేట్గా ఒక క్రియేటివిటీతోని ఒక ఒక బిగ్ బాస్ షోకి మేము వచ్చినది, మేము ఎంటర్టైన్మెంట్ ఏందో చూపించాలి, మేము అంటే ఏందో చూపించాలన్నట్టు గేమ్ ఆడుతున్నట్టుగా అయితే అస్సలు లేదు. నేను కామనర్స్కి సపోర్ట్ చేయాలని అనుకుంటా. ఎందుకు అని అంటే కామనర్స్ మనమే కామనర్స్, సెలబ్రిటీలు ఏం గొప్పలు కాదు, వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, మన స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా. మరి మనం కామనర్స్గా పోయి మనకంటూ ఒక ప్రత్యేక స్థానం అక్కడ నిరూపించుకోవాలంటే మనకు కంటెంట్ ఇవ్వాలి, మన కంటెంట్ ఏందో తెలియాలి, మనం చేసేది ఏందో తెలియాలి. పక్క వాళ్ళ కంటెంట్ మీద మనం లొల్లిలు చేసుకుంటు కాదు. గుడ్డు విషయంలో సరే లొల్లి వేసిర్రు, అది మీ అంటే మీకు ఇచ్చినవి వాళ్ళు తిన్నారు, గొడవ జరిగింది. ఇక్కడ సంజన కంటెంట్ ఇవ్వకపోతే ఆ గొడవనే అయ్యేది కాదు. అసలు ఆ రోజు షో ఏంటిది అంటే ఏ గొడవ గురించి ఏం ముచ్చట్లు పెడుతున్నారు, రాముల కీముల కూర్చొని ముచ్చట్లు పెట్టారు కదా. తనుజని చాలా అంటే చాలా మాట్లాడిన విధానం అంటే ఎవరెవరు మన ప్రియా కానీ, ఇంకా మాస్క్ మ్యాన్ హరీష్ కానీ, మర్యాద మనీష్ కానీ, వీళ్ళు మాట్లాడిన తీరు ఇది ఏదైతే ఉందో నాకైతే కరెక్ట్ అనిపించలేదు. దమ్ము శ్రీజ కూడా కరెక్ట్గా మాట్లాడలేదు. ఆర్మీ పవన్ ఒక్కడే కరెక్ట్గా కూర్చున్నాడు, ఆర్మీ కళ్యాణ్ ఒక్కడే కరెక్ట్గా కూర్చున్నాడు. లాస్ట్కి వచ్చేసి బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు నామినేషన్స్ ఎవరెవరు అయ్యారు అని అంటే మన సెలబ్రిటీస్లో ఒక్కరు భరణి గారు మిగిలిపోయారు. కామనర్స్లో నామినేషన్ లేదు, కానీ ఒకరికి నామినేషన్ భరణి చేతుల మీద నుంచి నామినేషన్ జరిగింది. అది డిమాండ్ పవన్ని నామినేట్ చేయడం అయితే జరిగింది. ఎందుకు అనంటే యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు కొంచెం బిహేవియర్, అంటే ఏదైనా పర్మిషన్ ఏదైనా అడిగినప్పుడు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి భరణి గారు అయితే తీసుకున్నారు. ఇంకా నామినేషన్ అయితే జరిగింది. నామినేషన్ తర్వాత పాపం చాలాసేపు నామినేషన్స్ అయిపోయినాక నైట్లో తనుజ ఏడవడం అదంతా చాలా చూసినాం. ఎపిసోడ్ నాకెందుకో ఈ విషయంలో తనుజ మీద పాజిటివ్నెస్ ఎక్కువ పెరిగింది. అంటే ఈ ఎపిసోడ్ మందమే, మళ్ళీ నేను తర్వాత తనుజని సపోర్ట్ చేస్తాను కాదు, కానీ ఎపిసోడ్ మందం ఎందుకు అని అంటే అక్కడ తప్పు లేకున్నా అంత చేసినా కూడా తనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు అని అయితే నాకు అనిపించింది. మళ్ళీ దెబ్బ తగిలిన విషయము మాట్లాడిన విధానంలో నాకైతే ఏం రాంగ్ అనిపించలేదు. మన రీతు చౌదరికి దెబ్బ తాకినప్పుడు అవునా నా వల్లైనా తగిలింది అని అడగడం తప్పేముంది? అక్కడ ఇద్దరు ఈక్వల్గా గేమ్ ఆడుతున్నారు, నిన్ను చూసుకుంటూ కూర్చోలేదు కదా, నీకు దెబ్బ నా వల్ల తాకిందా తాకలేదని అడగడం అయితే నాకు కరెక్ట్గా అంటే అడగడం అయితే తప్పేం కాదు అని అనిపించింది నాకు. రీతు మాత్రం కామనర్స్తో ఎక్కువ క్లోజ్ ఉండి బయట నేను కామనర్స్ని సపోర్ట్ చేస్తున్నా, పాజిటివ్ వైబ్రేషన్స్ తేవాలని యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళతో కలుస్తున్నట్టుగా అనిపిస్తలేదు, యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే రీతు. మరి ఇదే ఇంకా ముందు జరుపుతుందా ఇంకా ఏందనేది చూడాలి. మన డాన్సర్ వచ్చేసి సృష్టి
సృష్టి తక్కువగా అనిపిస్తుంది. ఇంకా గేమ్స్‌లో ఇంకా కనబడాలి. ఇంకా ఎక్కువ యాక్టివ్ ఉండాలి. ఏదో గాసిప్స్ రాగానే 1, 2 ముచ్చట్లు మాట్లాడడం తప్ప ఏం అనిపియలేదు. ఇంకా కొంచెం ముందటికి రావాలి. ఇంకా గేమ్ పరంగా ఆహ్, బయటకు కనబడాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. తర్వాత మన ఆశా షేర్‌ని గూడా ఇంకా బాత్రూమ్స్ క్లీనింగే తప్ప నువ్వు పని మీద తప్ప ఫోకస్ గేమ్ మీద పెట్టట్లేదు. గేమ్ మీద ఇంకా ఫోకస్ పెట్టాలి ఆశా షేర్‌ని గారు. గేమ్ విన్ విన్ ఇంకా ఆడాలే. గేమ్ తను ఆడితేనే బావుంటది. అంటే అంతేగాని బాత్రూమ్ క్లీనింగ్ కోసం అయితే మనం 'బిగ్ బాస్' హౌస్‌కి రాలేదు గదా! ఆ క్లీనింగ్ పర్పస్ అయితే మనం ఇంట్లో గూడా చేసుకోవచ్చు. 'బిగ్ బాస్' హౌస్‌లో నువ్వంటూ ఏందో నిరూపించుకోవడానికి వచ్చినావు గానీ, నువ్వు బాత్రూమ్ బాగా క్లీన్ చేస్తావని చెప్పడానికైతే మనం 'బిగ్ బాస్' హౌస్‌కి రాలేదు కాబట్టి, ఇంకా కొంచెం గేమ్ పరంగా ఆశా షైని గారు వెళ్ళొచ్చు. తర్వాత సుమన్ శెట్టి ఇప్పుడిప్పుడే కొంచెం పికప్ అయితున్నాడు. నిన్న గేమ్‌లో గూడా ఫస్ట్ వచ్చిండు. అంటే గేమ్ యాక్టివిటీలో ఫస్ట్ వచ్చి హ్యాంపర్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆడిండు బాగానే. ఇంకా కొంచెం యాక్టివిటీగా ఉండి, ఇంకా కొంచెం గేమ్‌ని చూపించగలిగితే ఇంకా బావుంటదని అయితే నేను అనుకుంటున్నా. తర్వాత రామురాతలు కూడా వాయిస్ రేజ్ చేసే పద్ధతి తెలవాలి. వాయిస్ రేజ్ చేసే పద్ధతి అసలు రామురాతలకు తెలుస్తలేదు. కరెక్ట్ ఇచ్చి పడేస్తే బిగ్ బాస్ అనేది అందరికీ సమానం. ఒకరెక్కువ ఒకరు తక్కువ కాదు. అట్లాంటప్పుడు మాట్లాడే విధానం ఇంకో పాయింట్ రేజ్ చేసే విధానం తెలవాలి. సైలెంట్‌గా కూర్చుంటే కాదు కదా! కంపల్సరీ రేజ్ చేయాలని అయితే నేను అనుకుంటున్నా. ఇంకా వాయిస్ రేజ్ చేస్తేనే బిగ్ బాస్‌లో కనబడతారు అనైతే నా పర్సనల్ ఒపీనియన్. తర్వాత వచ్చేసి తెల్లారి ఇంకా ఆ రోజు నిన్న నామినేషన్స్ అంటే మొన్న నామినేషన్స్ అయితే క్లియర్ అయిపోయినాయి. ఇంకా నిన్నటి రోజు ఏం జరిగిందిరా అంటే గుడ్డు గురించి. అంటే ఫస్టు మన సంజన గారెళ్ళి వాళ్ళని కాఫీ అడిగింది. టీ అడిగింది. ఇవ్వమన్నారు. తర్వాత ఇంకేదో అడిగింది. ఇవ్వమన్నారు. ఇవ్వమన్న తర్వాత తనేం చేసింది, వీళ్ళు నాకు అడిగితే ఇవ్వలేదని చెప్పేసి పోయి గుడ్డు తిన్నది. ఆ గుడ్డు తిన్న టాపిక్ అయితే హల్చల్ అయింది మొత్తం బిగ్ బాస్ హౌస్ అంతా. ఆ టైంలో గుడ్డు తీసుకునే టైంలో ఎవరు తనూజకి, భరణి గారికి తెలుసు ఈ విషయం. కానీ వాళ్ళు తప్పేందంటే ఫస్ట్ తెలుసు అని మనకు చెప్పలేకపోవడం. తర్వాత గుడ్డు పోయిందన్న విషయంలో చాలా సేపు వీళ్ళు కామనర్స్ అందరూ గుడ్డు ఎక్కడ పోయిందని చెప్పేసి చాలా వరకు అడిగిర్రు. గొడవలైనాయి. అంతా లొల్లి అయినాక రాముకి చెప్పింది క్లియర్‌గా నేను గుడ్డు తిన్నా అని చెప్పినాక రాము కూడా తెలిసి తెలియనట్టు చేసిండు. గుడ్డు తిన్న విషయం సంజన అప్పటికప్పుడు ఒప్పేసుకుంటే అది కంటెంట్ దొరకకపోతుండే ఆ వాదన ఏందో చూద్దామని ఆగింది. ఆ హీట్ మూమెంట్ ఎట్లుంటది ఏందనేది దానికోసమే వెయిట్ చేసింది. ఇంకా కానీ అందరిని పాములుగా వాడేసింది. ప్రతి ఒక్కరికి నేను గుడ్డు తీసుకున్న విషయం తెలుసు. నేను వీళ్ళకి చెప్పే తీసుకున్నా. వీళ్ళు నా గుడ్డు తీసుకొని నేను తింటున్నప్పుడు ఇమాన్యుల్‌కి చెప్పిన, రాముకి చెప్పిన, భరణికి తెలుసు నేను తీసుకున్నది. తర్వాత మన తనుజకు తెలుసు. వీళ్ళందరికీ తెలిసే నేను తీసుకున్నది అని చెప్పేసి చెప్పడం అయితే నాకు కొంచెం అందరిని ఇరికిచ్చింది గేమ్‌లో అనిపించింది. అంటే గేమ్ పరంగా వీళ్ళు మంచిగా ఉంటాము అని అన్నోళ్ళను మొత్తం విలన్స్‌ని ఏసి పడేసిందనేది నేను కూడా కంటెంట్ వైస్‌గా నాకైతే నిన్నటి ఎపిసోడ్‌లో తనుజ ఏసింది సంజన ఇచ్చిన కంటెంట్ తప్ప గుడ్డు టాస్క్ తప్ప వేరేదే కనబడలేదు నాకు ఇందులో. గుడ్డు విషయమే వచ్చింది దీంట్లో. గుడ్డు గురించి కంటెంట్ మాత్రమే దొరికింది దీంట్లో. అసలు గుడ్డులో సోదేందిరా అనుకుంటారు మీరు గూడా. నిన్న చూసిన ఎపిసోడ్ మొత్తం అంతే. గుడ్డు గురించి తప్ప మ్యాటర్ ఏం లేదు. గుడ్డు దొంగతనం జరిగింది. ఆ మ్యాటర్ గురించి గొడవ. ఆ మ్యాటర్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాల్సొచ్చింది. హిమానియులు అన్నాడు వెళ్ళి "నువ్వు ఇట్లా చేసిన విధానం నచ్చలేదు. నువ్వు అంటే తిన్నా అని చెప్పేస్తే అయిపోతుండే. అంటే అంటే తనేం చెప్పిందంటే సంజన నాకు ఆ గుడ్డు చూడంగానే ఆగలేదు. నాకు ఆకలి అనిపించింది. తినాలనిపించింది. నాకు ఆ గుడ్డు నా బాడీకి కావాలి గుడ్డు అని అనిపించింది. నేను తినేసిన అని చెప్తే, అవును నాకు కూడా బనానాలు చూస్తే తినాలనిపిస్తుంది. ఎగ్స్ చూస్తే తినాలనిపిస్తుంది. నేను తింటున్నానా వెళ్ళి? తిన్నారు. తింటే పోనీ చెప్పుకోవచ్చు కదా! అయిపోతుండే. వాళ్ళనందరిని ఇరికిచ్చిర్రు. వాళ్ళందరిని బ్లేమ్ చేసిర్రు అని చెప్పేసి కొంచెం కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు మన హిమానియలు. మళ్ళీ తనుజను కూడా ఎంత బాగా ఓదార్చిండు. ఎంత బాగా. సూపర్ అంటే ఒక సపోర్ట్ అట్లాంటోళ్ళు మనకు ఉండాలని చెప్పేసి అయితే నాకు అనిపించింది అందులో. ఇంకా భరణి గారు కూడా చాలా వరకు ఒక పెద్ద మనిషిలాగా మంచిగా ఇది చేస్తున్నాడని అనిపించింది. కానీ మన గుండంకులు ఎందుకో కొంచెం ఓవర్ చేస్తుండు. మరి గుండంకులు తొందరనే బయటకొస్తే బావుంటది అనిపిస్తుంది నాకు. అంటే మరీ సెలబ్రిటీలని ఎటు ఎట్లా తీసి పడేయాలన్న అంత మేమే గొప్ప అని చూపించుకోవడానికి చేస్తున్న ఇదైతే నాకు అనిపించింది. కొంచెం బిహేవియర్ అనేది కొంచెం మార్చుకోవాల్సింది తనుజ కాదు. మన గుండంకులు మార్చుకోవాలి. గుండంకులకి కొంచెం మార్చుకొని ఆడే విధానం తెలుసుకోవాలి. అరవడమే కాదు ఆడే విధానం కూడా తెలుసుకోవాలి నాకైతే అనిపించింది. నిన్నటి ఎపిసోడ్‌లో మొత్తం సోది. కాకపోతే కొంచెం తనుజ విషయంలో బాధ అనిపించింది.
సంజన కంటెంట్ ఇస్తున్నట్టు అనిపించింది. సంజన మీద నాకు ఎట్లాంటి కంప్లైంట్స్ లేవు. కంటెంట్ ఇచ్చింది, గుడ్డు తిన్నది, బరాబర్ కంటెంట్ ఇచ్చింది, అంతే. రివ్యూ ఎట్లుందో మీరు కామెంట్ చేయండి. అట్లాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ సపోర్టే నాకు చాలా చాలా ఆదరణ. రియల్గా చెప్పాలంటే నేను చెప్తున్నా, మా బంధువులు, రిలేటివ్స్ ఎవ్వరు వీడియో చూసిన ఒక లైక్ అయ్యారు, కానీ మీరు ఇస్తున్నారు లైక్. మీరు ఇచ్చే లైక్ అట్లాంటి సపోర్ట్ నాకు కావాలి, ఇంకా కావాలి. ప్లీజ్ ఆదరించండి. పిహెచ్ఎన్ఆర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. బై బై.